ముఖ్యమైన అంశం ఏంటంటే వికలాంగుల సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఎక్కడ వికలాంగులకి అన్యాయం జరిగినా కొన్ని సంఘాలు కమిట్మెంట్గా పనిచేస్తున్నాయి. విఎక్స్పీఎస్ కావచ్చు, తర్వాత ఇక్కడ మిత్రుడు రామచంద్ర రాజ్యాధికారం కావచ్చు, తర్వాత వికలాంగుల నెట్వర్క్ జవాబు తరఫున, తర్వాత మిత్రుడు మన ఉమామహేశ్వరి మిర్యాల నుంచి కూడా రావడం జరిగింది. మేమందరం కూడా కలిసి ఒక ముఖ్య అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు 6,000 కోట్లు ప్రభుత్వం కేటాయించి నియోజకవర్గానికి 5,000 అంటే ఒక నియోజకవర్గంలో 5,000 అంటే మనకు దాదాపు ఎంత రావాలి? 100కి 5, 1000కి 50, 5,000 అంటే 250. అంటే ఒక నియోజకవర్గానికి 250 మంది వికలాంగులు, ఒక రాష్ట్ర వ్యాప్తంగా 25,000 మంది దాదాపు వికలాంగులు, వీళ్ళందరికీ ఉపయోగం కావాలి. అయితే సంఘాలన్నీ ఏకమై ఏకదాటిగా ఒక చైర్మన్ కు ఇమ్మీడియట్ గా సీఎం గారి దృష్టికి తీసుకోవాలని ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. మల్లేష్, ఓకే, మరి చైర్మన్ గారి స్పందన ఎలా ఉందన్న? స్పందన బాగానే ఉంది. ఎందుకంటే వికలాంగుల చైర్మన్ అంటే మరి వికలాంగులకు ఆయన ముఖ్యమంత్రి లాగానే కదా. అంతే కదా. మరి ఇప్పుడు ఈడ 6,000 కోట్లు ఇస్తుంటే మనకేమో జీరో, వికలాంగుల సంస్థకు ఏం లేదు. మరి పోయి నువ్వు అడగాలని అన్నా అంటే తప్పకుండా అడుగుతా అన్నాడు. అయితే ఇక్కడ ఏంటంటే ఎస్సీకి ఇచ్చారు 100 కోట్లు, బీసీకి ఇచ్చారు, తర్వాత మైనారిటీకి ఇచ్చారు, తర్వాత క్రిస్టియన్స్ కార్పొరేషన్ ఉందంట దానికి ఇచ్చారు, ఏదో ఎంబీసీ అంట దానికి ఇచ్చారు. ఇయ్యంది ఒకటి ఏంటంటే వికలాంగుల కార్పొరేషన్. ఎందుకు మరి వికలాంగులు ఏం పాపం చేశారట? 3 కోట్లు ఇచ్చారు కదా మొన్న మనకు. 3 కోట్లు ముష్టి 3 కోట్లు ఇచ్చారట. 3 కోట్లు ఇచ్చారు. మండలానికి కూడా ఒకటి రాదు. అయితే ఇక్కడ మనం ఏంటంటే సామాజిక న్యాయం అంటే సమాన న్యాయం ఉండాలి కదా. మరి సామాజిక న్యాయం ఎక్కడ, తర్వాత వికలాంగుల సంక్షేమం ఎక్కడ, ఇవి మనం ప్రభుత్వాన్ని అడగాలని మరి అన్ని సంఘాలు. ఒక డౌట్ అన్న నాకు, ఇప్పుడు అన్ని ఎస్సీలకు బీసీలకు అందరికి ఇస్తున్నారు, వికలాంగులకు ఎందుకు? లోపం ఎక్కడ ఉందంటారు? లోపం ఎక్కడ ఉందంటే మనల్నే ఉంది. అంటే నాలో ఉంది, నీలో ఉంది, మనలో ఉంది. నేను ఓపెన్ గా చెప్తున్నాను. ఎందుకంటే ఎస్సీలు అంటే ప్రభుత్వానికి భయం ఉంది, భక్తి ఉంది. ఎస్టీలు బీసీలు అంటే భయం ఉంది, భక్తి ఉంది. వికలాంగులు అంటే భయం లేదు, భక్తి లేదు, లెక్క లేదు. ఎందుకంటే వికలాంగులు అంటే ఓన్లీ పెన్షన్ కి సంబంధించిన వాళ్ళు. మనం అట్లా అయినాం కదా. మనం ఏమంటున్నాం, మాకు ఇప్పుడు 6,000 కోట్లు వస్తే మరి నాకు 5% రావాలి, నాకు వికలాంగుల హక్కుల చట్టం వచ్చింది అని జిల్లాల నుంచి మండలాల నుంచి ఒక ఊపు రావచ్చుందా? మరి రావాలి కదా. ఏమైనా జవాబు టీవీలో మీరు అక్కడక్కడ కూడా నలుగురు, పాపం గిద్ద రాజేష్, ఆయన డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా గిద్ద రాజేష్, ఇంకొక కిరణ్, వీళ్ళు తప్ప ఎవరున్నారు? నేనేమంటుందంటే ప్రతి వికలాంగులు కూడా ఈరోజు మనకు చట్టం ఉంది. ఎంతమంది అమరులై ఎన్ని దశాబ్దాలు పోరాడు చట్టం తెచ్చారు. మనకు 5% జీవో కూడా ఉంది. నీకు ఇంకో చాలా ముఖ్యమైన విషయం మళ్ళీ అడిగింది. ఇప్పుడు 6,000 కోట్లల్లా 6,000 కోట్లల్లో మనకు 5% ఇవ్వకపోతే, ఇది కోట్లు కాదు, ఈ కోట్ల 5%, 300 కోట్లు మనకు రాకపోతే కోర్టు కూడా సీరియస్ అవుతుంది. ఎందుకైతుందంటే చట్టం ఉంది, చట్టం ఆమోదించిన జీవో కూడా ఉంది. ప్రభుత్వము చట్టాన్ని ఆమోదిస్తుంది. పార్లమెంట్ చట్టం ఏంటంటే సెంట్రల్ రూల్స్, స్టేట్ రూల్స్ లో కూడా పెట్టింది. మరి రూల్స్ ఉంది, చట్టం ఉంది, జీవోలు ఉన్నాయి, ఇన్ని ఉన్నా కానీ మరి 300 కోట్లు నాకు ఎక్కడ? ఎస్సీ వికలాంగులు ఏం చేస్తారు? బీసీ వికలాంగులు ఏం చేస్తారు? మైనార్టీ వికలాంగులు ఏం చేస్తారు? కన్వర్టెడ్ క్రిస్టియన్ కార్పొరేషన్, ఎంబీసీ, వీటన్నిటికీ 100 కోట్లు ఇస్తే మాకు అక్కడ 5% రావాల్సింది, ఖచ్చితంగా రావాల్సిందే. మరి చైర్మన్ గారు కూడా అన్నారు 5% వస్తుంది, నేను డిప్యూటీ సీఎంతో మాట్లాడినా చేసిన అంటారు. తప్పకుండా వస్తుంది, మనం అందరం పోరాడాలి. ఎందుకంటే మనకు చేతుల ఆయుధాలు ఉన్నాయి. ఇవ్వకపోతే మన రాపూర్ భాస్కర్ గారు, మన జవాబు సలహాదారు రాపూర్ భాస్కర్ హైకోర్టులో కేసు వేద్దాం. ఏమంటారు? అంతే తప్పనిసరిగా కేసు వేయాలి. ఆ 300 కోట్లు మనం సాధించుకోవాలి. ఇది ఒకటి. అలానే ఇంకోటి ఉంది, నువ్వు ఎస్సీకి ఇస్తుంది,
ఇది కూడా జర సతాయిస్తున్నాను. అదే సతాయిస్తలేదు. నాదే తప్పు. ఎస్సీకి ఇస్తుంది, ఎస్టీకి ఇస్తుంది, బీసీకి ఇస్తుంది, మైనార్టీకి ఇస్తుంది, తర్వాత ఏదో క్రిస్టియన్ దానికి ఇస్తుంది, ఏదో ఎంబీసీ అని ఇస్తుంది, ఇంకేదో ఇన్ని కార్పొరేషన్కి ఇచ్చారు. వికలాంగులకు కూడా ఒక కార్పొరేషన్ ఉంది కదా, 1981 పెట్టిన కార్పొరేషన్. వికలాంగుల కార్పొరేషన్ ఉంది, దానికి చైర్మన్ ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు, పని ఉంది, ఉన్నారు. మరి దానికి బడ్జెట్ మాత్రం సున్నా ఉంది. సున్నా. మరి ఈ కార్పొరేషన్కి ఇన్ని కోట్లు ఇస్తున్నప్పుడు మనకు కూడా ఓ 100 కోట్లు, ఓ 200 కోట్లు ఇచ్చి మీరు కూడా వికలాంగులు చేసుకోరు అనొచ్చుగా ప్రభుత్వం. అంటే ఇక్కడ ఎక్కడ గొప్ప ఉందంటే, నేను ప్రభుత్వాన్ని రాజకీయంగా విమర్శించడం లేదు. వికలాంగుల నీడు, వికలాంగులకు ఉన్న అవకాశం, వికలాంగులకు ఉన్న ఆవేశం, వికలాంగులకు ఉన్న హక్కులని మనం బయటికి తీసుకొచ్చి మన వాయిస్ చేయాలి. దానికోసం మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఏంటంటే ఇది ముఖ్యమంత్రి దృష్టికి చైర్మన్ అయితే తీసుకుపోతారని చైర్మన్ గారు చెప్పడం జరిగింది. ఇది ఒకటి. ఓకే. Hi, I'm here Lohit Kumar. Please subscribe Jawab TV, share it, like it, comment it.